ఈ వీడియో కష్టపడి ఉద్యోగం చేస్తూ తమ ఫ్యామిలీని పోషిస్తున్న వాళ్ళకి, తమకేమైనా పర్లేదు తమ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళకి, తన కుటుంబం పట్ల బాధ్యత అపారమైన ప్రేమ కలిగిన వాళ్ళకే ఈ వీడియో. అబ్బే అలాంటివి నాకు ఏవీ లేవు అని మీకు అనిపిస్తే ఈ వీడియోని మీరు చూడకండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అలాగే రోజుకో కొత్త రోగం వస్తుంది. రీసెంట్గా చైనాలో మరో విచిత్రమైన వ్యాధి స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇది చాలదన్నట్టు మన దేశంలో రోడ్ యాక్సిడెంట్ల కారణంగా అనేక మంది చనిపోతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మన ఇండియన్సే. మన దేశంలో ప్రతిరోజు 462 మంది, సంవత్సరానికి దాదాపు 1,68,000 మంది రోడ్ యాక్సిడెంట్ల కారణంగా చనిపోతున్నారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, చావు అనేది మనకు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఈ క్షణంలో నవ్వుతూ ఆనందంగా ఉన్న మనం మరో క్షణంలో ఎలా ఉంటామో మనకే తెలియదు. అలాంటప్పుడు దురదృష్టవశాత్తు మనకేదైనా అయితే మనం ఎంతో ప్రేమించే మన ఫ్యామిలీ పరిస్థితి ఏమవ్వాలి? నాకేమవుతుంది బ్రో, నా చివరి శ్వాస వరకు నేను నా ఫ్యామిలీని చూసుకుంటాను అని మీలో చాలామంది అంటారు, అనుకుంటారు కూడా. కానీ కాలం మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేందుకు ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ అనే వర్డ్ వినగానే మీలో చాలామందికి ఈ వీడియో పైన ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ తర్వాత మీ ఫ్యామిలీ హ్యాపీగా సేఫ్గా ఉండాలి అంటే ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకపోవచ్చు, కానీ మనందరికీ ఉపయోగపడే టాపిక్, ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సిన టాపిక్. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మనలో చాలామంది సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే ఫ్యామిలీకి ఎక్స్పెన్సివ్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, గోల్డ్ చైన్స్ లాంటివి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. కానీ అలాంటివి ఇవ్వడం కంటే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లు ఫ్యామిలీకి తీసుకోవడం 1000 రెట్లు బెటర్. ముందుగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ ఈ పేరులోనే అర్థం దాగుంది. టర్మ్ అంటే కాల పరిమితి. మనం తీసుకున్న ఇన్సూరెన్స్ అనేది పర్టికులర్ టైం వరకు మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఏ ఏజ్ వరకు తీసుకుంటామో అప్పటి వరకు ఇది మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ నా ఏజ్ 25 అనుకుంటే నేను నా ఫ్యామిలీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ని రాబోయే 40 సంవత్సరాలకు తీసుకుంటే నాకు 65 సంవత్సరాలు వచ్చే వరకు నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. ఒకవేళ నా అదృష్టం బాగుండి నాకు 65 సంవత్సరాల వరకు ఏమీ కాకపోతే తర్వాత ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి ₹1 కూడా రాదు. ఎందుకంటే నేను తీసుకున్న ఇన్సూరెన్స్ 40 సంవత్సరాలకు మాత్రమే. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏజెంట్ దగ్గర, రెండవది ఆన్లైన్లో. మనం ఈ ఇన్సూరెన్స్ని బయట ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ రూపంలో మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఈ ఏజెంట్లు మీ బంధువులైనప్పటికీ మీకు తెలియకుండా మీ దగ్గర కమిషన్ తీసుకుంటారు. అదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే బయట కంటే తక్కువకి వచ్చేస్తుంది. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 20 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ పాలసీ బజార్లో మనం ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ని నెలకు కేవలం ₹473 ప్రీమియంతో తీసుకోవచ్చు. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ పాలసీ బజార్ వాళ్ళు మనకు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 59 క్రిటికల్ ఇల్నెస్లను రైడర్ల సహాయంతో కవర్ చేస్తున్నారు. అంతేకాదు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా ఆ పేజ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి.
ఒకవేళ మీరు తప్పుగా ఆన్సర్ ఇస్తే భవిష్యత్తులో మీరు పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆన్సర్ చేసి మీరు పేజ్ లోపలికి ఎంటర్ అయితే 20 కన్నా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేస్తే కంపెనీల లిస్ట్ ఉంటుంది. అందులో మీకు ఏ పాలసీ సూట్ అవుతుందో దాన్ని వెంటనే సెలెక్ట్ చేసుకుని తీసుకోండి. ఈ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు మీ కరెక్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకున్న అలవాట్ల గురించి అడుగుతారు. సిగరెట్, మందు ఇలా ఏ అలవాటు ఉన్నా నిజాలు చెప్పాలి. ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్నా వాళ్ళకి ఆ విషయం చెప్పాలి. లేదా మీరు మొదట్లో అబద్ధం చెప్పి తీరా పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు మీరు చెప్పినవి అబద్ధాలు అని తెలిస్తే ఆ పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు పాలసీ తీసుకున్న విషయాన్ని మీ ఫ్యామిలీకి చెప్పండి. దురదృష్టవశాత్తు మీకు ఏదైనా అయితే ఆ పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, దానికోసం ఎవరిని కన్సల్ట్ అవ్వాలో కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ పాలసీలు తీసుకొని ఫ్యామిలీకి చెప్పకపోవడం వల్ల అవి అలాగే ఆగిపోయి ఉంటాయి. అలాగే మీరు పాలసీకి సంబంధించిన ఫామ్ని ఫిల్ చేసినప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇలా ప్రతి విషయాన్ని క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇందులో చిన్న మిస్టేక్ వచ్చినా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బంది పడతారు. చివరగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం డబ్బులు సంపాదించేందుకు కట్టే ఇన్సూరెన్స్ కాదు. దురదృష్టవశాత్తు మనకేదైనా అయితే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కట్టేది. మన ఫ్యామిలీపై ప్రేమతో, బాధ్యతతో మన తర్వాత కూడా వాళ్ళు ఆనందంగా ఉండేందుకు మనం తప్పక చేయాల్సిన పని ఇది. మళ్ళీ చెప్తున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే దానిపైన క్లిక్ చేసి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఇచ్చి మీ కండిషన్కి సూట్ అయ్యే పాలసీని వెంటనే తీసుకోండి. ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతారు, బ్రదర్ ఇంత చెప్తున్నావు కదా, ముందు నువ్వు తీసుకున్నావా అని. నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటిని పాలసీ బజార్లోనే తీసుకున్నాను. అండ్ నేను ఇప్పటికే 2 సార్లు హెల్త్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్నాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.